ఇప్పుడు ఏం చేయని లాభమే. తాతయ్య మీరు మీరు టెన్షన్ అవ్వకండి. నోరు మీవే. ఎలా ఉంటారు? టెన్షన్ అవ్వకుండా ఎలా ఉంటారు? ఇది మామూలు విషయమా? పరువు సమస్య, పరువు మర్యాదల సమస్య. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు. మేము లేదో అడగాలట, సమాధానం చెప్పండి. తలంచుకు లాభం లేదు, సమాధానం చెప్పండి. మిస్టర్ కోదండం, మీ మీద మీ వైఫ్ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. మిస్టర్ కోదండం, మీ స్టేషన్కి వచ్చి మాకు సహకరిస్తే బాగుంటుంది. మామయ్య 105 అరెస్ట్ 204. దీక్షితులు గారు, ఈ విషయంగా మీరు లాయర్తో మాట్లాడుకోవాలంటే నిరభ్యంతరంగా మాట్లాడుకోవచ్చు. మొగుడిని నమ్మి ఎంత పని చేసావే. కంపెనీలో ఏం జరుగుతుందో, ఎక్కడెక్కడ ఎప్పుడు ఎంత అప్పు తెచ్చారో ఒక్కసారి నువ్వు నాతో చెప్పావా? ఈ కొంపకి ఇది ఒక్కటే తక్కువ. ఇప్పుడు ఆలోటు తీరింది. ఓ ఓ సోమనాథ, నాన్న, అబ్బా మిస్టర్ డేవిడ్, డిపాజిటర్స్ కంప్లైంట్ ఆధారంగా తీసుకుని వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఒక చిన్న రిక్వెస్ట్, గొప్ప కుటుంబానికి చెందిన వాళ్ళు సంఖ్యలు వేయద్దు. మేము ఇచ్చిన కంప్లైంట్ వల్లేగా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. కోర్టులో ప్రూవ్ అయ్యేంత వరకు వాళ్ళ నేరస్తులను అనలేంగా. మిస్టర్ డేవిడ్, మీరే కేసు ఫైల్ చేశారు. మీరు మా ఫార్మాలిటీస్ని అబ్జెక్ట్ చేయలేదంటే వీళ్ళకు మేము సంఖ్యలు వేయం. డేవిడ్ మళ్ళీ ఎందుకు వచ్చాడు రా? ఆ వెధవ డేవిడ్ గారు ఇచ్చిన కంప్లైంట్ వల్లే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. పరువు పోయిందిరా. దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నాన్న, మీరేం కంగారు పడకండి. నేను ఇప్పుడే మన లాయర్ గారితో మాట్లాడి ఏం చేయాలో చేసి వస్తాను. మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. ఏమిటా ఇక్కడ కొండవతలకి? ఏమంటున్నాడు నా విరోధి? ఇప్పటి వరకు కోదండం వాళ్ళకు తలనొప్పిగానే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీ ప్రారంభించి వాళ్ళ కొంపల మీదకే తీసుకొచ్చాడు. డబ్బు కోసం కష్టపడుతున్నారట. అయ్యో అమ్మాజీ, వాడు సామాన్యుడు కాదు. గుళ్ళో లింగాన్ని కూడా మింగేసే రకం. మావుగా రాసిని కర్పూరంలా కరిగించేస్తాడు. తమ అల్లుడి గురించి ఇప్పుడైనా అర్థమైందా దీక్షితులకి? 24 గంటలు ఇద్దరు ఒకటే మాట్లాడుకుంటున్నారు. ఆస్తులను అమ్మాలో తాకట్టు పెట్టాలో అర్థం కావడం లేదు. అవునవును, పరువు కాపాడుకోవాలంటే ముందు అల్లుడిని కాపాడక తప్పదుగా. అంత మంచి మనిషి డేవిడ్కి మర్యాద ఇవ్వకుండా అవహేళన చేశారు. ఇప్పుడు వాళ్ళ మేనలుడు తప్పు చేసి గుడ్లు మిటకరిస్తున్నాడు. అమ్మాజీ, మిటకరించడం కాదు, వాడి చూపు అలాగే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని సమస్య కాళ్లకు చుట్టుకున్న పాములా కంగారు పెడుతోంది. వీళ్ళకి ఆస్తుల్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకురావడం తెలీదు. అంతేకాదమ్మాజీ, పరువు పోతుందన్న భయం ఒకటి. రే, వాళ్ళు మార్వాడి కొట్టుకు వెళ్లర్రా. దీక్షితులు వాడి బ్యాంకులో అప్పు చేస్తాడేమో చూడు. ఇంటి మీద లోన్ అడిగితే మన కృష్ణతోనూ చెన్నయ్యతోనూ రూల్స్ మాట్లాడాడుగా. చడి చప్పుడు లేకుండా వాడు బ్యాంకులో లోన్ తీసుకుంటే ఆ సమస్యను మరోలా మార్చి అంతు చూస్తాను.
ఉన్న బాధలు చాలవన్నట్టు ఇప్పుడు ఇదొకటి కొత్తగా. డేవిడ్తో నేను అప్పుడే చెప్పాను, ఈ కేసులో జోక్యం చేసుకోకండి, వాళ్ళు ఇంకో లాయర్ని చూసుకుంటారు అని. వింటేగా. చెప్పినా వినిపించుకోకుండా మొండిగా వెళ్ళారు, ఈ గొడవలు తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? నేనే ఆయన్ని రెచ్చగొట్టి ఈ కేసు పెట్టించానని అపార్థం చేసుకుంటారు కదా. గౌరీ, నీకింకా అమాయకత్వం పోలేదో. వయసు ఎదిగిందే కానీ నీకు మనసు ఎదగలేదు. నువ్వే ఆలోచించు. డేవిడ్ కాకపోయినా ఇంకే లాయర్ ద్వారానైనా వాళ్ళకి ఈ పరిస్థితి ఏర్పడేది. నువ్వు చెప్పేది నిజమే, ఎవరో అయితే పర్వాలేదు, కానీ డేవిడ్. నీ మీద నిందొస్తుందని భయపడుతున్నావా, లేక వాళ్ళకి ఇలా జరిగిందని బాధపడుతున్నావా? నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. ఇప్పటికే ఎన్నో అవమానాలతో కుమిలిపోతున్న వాళ్ళకి ఈ సమస్య రావటం. నీ సానుభూతి వాళ్ళకి అక్కర్లేదు. డేవిడే నా మేనకోడల్ని, మేనకోడలి భర్తని పోలీసులు అరెస్ట్ చేయడానికి కారణమయ్యారనుకుంటే నాకు బాధగా ఉంది. నువ్వు బాధపడ్డం వల్ల సమస్య తీరిపోతుందా? వ్యాధి ముదిరితే బయటపడక తప్పదంటారు. ఈనాడు నీ పుట్టింటి పరిస్థితి ఇదే. వాళ్ళ పరిస్థితికి డేవిడే కారణమని నువ్వనుకుంటున్నట్టు మా అమ్మే కారణమేమోనని నేననుకుంటున్నాను. నాకు నువ్వు సాయం చేయాలి. కోదండం మీదున్న ఈ కేసులో మా అమ్మ హస్తం ఉందేమో తెలుసుకోవాలి. డేవిడ్ ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఇది తప్పకుండా మా అమ్మ పని అయి ఉంటుందనుకుంటున్నాను. నేను ఈ విషయం డేవిడ్ని ఏదో విధంగా అడిగి చూస్తాను. నువ్వు ఆ పంచే, మిగిలినవి నేను చూసుకుంటాను. అనుకున్నది ఎలాగైనా సాధించాలన్నదే మా అమ్మ స్వభావం. అర్థం లేని ప్రయత్నంతో అనవసరంగా డేవిడ్కి కూడా ఇబ్బంది కలిగిస్తోంది. ఎందుకలా దిగాలుగా ఉన్నావు? ఇప్పుడే ధైర్యం కావాలి. ఇదంతా గ్రహస్థితి. దేవుడు కూడా తప్పించుకోలేడు. గాయత్రి చెయ్యి, మనోబలం పెరుగుతుంది. నాన్న, నేనెప్పుడు గాయత్రి మంత్రాన్ని జపిస్తానని మీకు తెలియదా? ఇప్పుడు కూడా కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్తని కాకి వాహనుడైన ఆ శనీశ్వరుని మనసారా, స్వామి, ఎంతకాలం మాకు పెట్టిన కష్టాలు చాలు, ఇక మీద తట్టుకునే బలం మాకు లేదు, వదిలేయమని ఆ శనీశ్వర గాయత్రి మంత్రాన్నే మనసులో ఉచ్చారణ చేస్తున్నాను నాన్న. ఆయన శుక్రుడితో కలిసి లగ్నాన్ని చూస్తున్నాడు. నీ జాతకం చూశాను. ఆయన నీచంలో ఉన్నాడు. శుక్రుడు వక్రించాడు. అందుకే ఇదంతా. అర్థమైందా? అర్థమైంది నాన్న. ఇప్పుడు నాకు అర్థమైంది. జరుగుతున్నదంతా తన వల్లే. ఆ డేవిడ్ ద్వారా పోలీసులను పంపించి మన కళ్ళ ముందే మన పిల్లలిద్దరినీ కారాగారానికి పంపించింది ఆ మనోహర్ అయి ఉంటుంది. అది చేసిన కుతంత్రం వల్లే మన పిల్లలిద్దరినీ అరెస్ట్ చేశారు. పొరపడ్డారు. నన్ను అరెస్ట్ చేయమంది ఆవిడ కాదు. ఇన్ఫాక్ట్ మమ్మల్ని కాపాడి ఆ కేసు లేకుండా చేసింది ఆవిడే. ఏమిట్రా అంటున్నా? శత్రువుల పిల్లలే అయినా నా చేతనైన సాయం చేస్తాను. దీక్షితులకి నాకు ఉన్న కక్షను నేను చూసుకుంటాను. నా మనవరాలు మీనాక్షి ప్రాణాన్ని వాళ్ళ సుందరేశ్వరుడు, దాని మానవ ప్రాణాల్ని దీక్షితులు కాపాడారు కదా, అందుకు కృతజ్ఞతగా ఇది చేస్తున్నాను, మరేం లేదు అని మీ పరువు గంగపాలు కాకుండా కాపాడింది. ఎంతగా మీరు ఆవిడ్ని అవమానించాలనుకున్నా తనది గొప్ప మనసుని నిరూపించుకుంది. ఏయ్, చాలించరా దాని గురించి నువ్వు చదివే ప్రశంసా పత్రాన్ని. నమ్మక ద్రోహం దాని యుద్ధతంత్రం. ఇది మన కుటుంబానికి, కుటుంబ గౌరవానికి జరిపించిన మెర్సీ కిల్లింగ్. ఓహో, ఈ గౌరవానికి ఏం తక్కువ లేదు. ఎల్లరికప్పుడు ఆపదొస్తే ఎవరు వెళ్ళి కాపాడాలి? కోకిల మీ కూతురు. అది అరెస్ట్ అయినప్పుడు ఎవరూ రాలేదే. ఆవిడెవరు, నేనెవరినో ఏ సంబంధం లేనిది, మీ విరోధి. ఆవిడకున్న శ్రద్ధ ఈ కుటుంబంలో ఎవరికీ లేకపోయిందే. నేనెవరిని మోసం చేయలేదు. మోసపోయాను. బయట వాళ్ళకి డబ్బిచ్చి మోసపోయాను. ఈ ఇంటి పిల్లని చేసుకుని మోసపోయాను. ఆ మనోహరి నిజంగా మా పాలిటి దేవత. రావే. వీడికి అసలు ఏం తెలుసని ఆ దుర్మార్గురాల్ని ఎంత పొగుడుతున్నాడు? ఆ మనోహర్ వీడికి అంత గొప్ప సహాయం ఏం చేసింది? వీళ్ళు ఏ రోజు అరెస్ట్ అయ్యారో ఆ రోజే మన కుటుంబం పరువు, మర్యాద, గౌరవం అన్ని హారతి కర్పంలో గాల్లో కలిసిపోయాయి. ఆ మనోహరి ఇప్పుడేగా వీడిని జామీన్ ఇచ్చి విడుదల చేయించింది. కానీ నేనేం చేశాను?
తన మనవరాలు శీలం కోల్పోకుండా సమయానికి వెళ్ళి కాపాడి ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టాను. అది నాన్న సాయం అంటే. అది వాడికేం తెలుసా సోమనాథ, పేడ వదిలిందిరా. మనల్ని వదిలింది, కానీ మన ఇంటిలోని గట్టిగా పట్టుకుంది అనిపిస్తోంది. ఏమైతేనే వదిలిపెట్టారు. గాయత్రి, నీకెంత వయసు అనుకుంటున్నావు? ఇంకా చంటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ కూర్చున్నావు. వాళ్ళకి ఏమైనా పాఠాలు అవి నేర్పించవచ్చు కదా. బేష్, బాగుంది. నేను రాత్రిగా కొనుక్కొచ్చిన ఎరుకుల మందు ఇంకా ఇక్కడే అఘోరిస్తుంది. దాన్ని తీసి లోపల పెట్టాలని ఎవరికీ దోచలేదు. అంతేగా, పొరపాటున పిల్లలు నోట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? కొంప మునుగుతుందే. ఇవి ముందు తీసుకెళ్లి ఏ ఆటక మీద దాచిపెట్టు. సరే నాన్న. ఏమిటి సరే? ఇది కూడా నేనే చెప్పాలా? ఆ మాత్రం బుద్ధికి అనలేదు. ముందు తీసుకెళ్ళి దాచిపెట్టు. ఏమండి, ఎవరి మీద ఉన్న కోపాన్ని వీళ్ళ మీద చూపిస్తారే? వీళ్ళు చిన్నపిల్లలండి. అవును, వాళ్ళు చిన్నపిల్లలు. చెప్పొచ్చింది పెద్దది. అమ్మాజీ, భగవద్గీతలో చేసేది నేనే చేయించేది నేనే అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టు అన్నీ మీరే అయిపోయారమ్మా. ఏమిట్రా నువ్వు అనేది? దీక్షితుల వారి అల్లుడు కోదండం చేత ఆయన కన్ను పొడిపించింది మీరే. వాడి చేత ఎందుకు పనికిరాని ఆ సుబ్బడి పొలాన్ని కొనిపించింది మీరే. ఊరి వాళ్ల డబ్బంతా వనితా బ్యాంకులో వేయించింది మీరే. వాడికి వాళ్ళ ఆవిడ కోకిలకి పూర్వీకుల ఆస్తి ఉంటే దాన్ని తాకట్టు పెట్టొచ్చని సలహా చెప్పి రాయించుకుని ఆ మీసాల కృష్ణస్వామి డబ్బు ఇచ్చేలా చేసింది మీరే కదా అమ్మాజీ. డబ్బు వేసిన వాళ్ళందరినీ భయపెట్టి పోలీసు కేసు వరకు పంపించింది మీరే. డేవిడ్ని ఈ కేసులోకి లాగింది మీరే. ఇప్పుడు కోదండాన్ని జైలుకు పోనివ్వకుండా బెయిలిచ్చి ఇంటికి పంపించింది కూడా మీరే. ఇదంతా ఏంటి అమ్మాజీ? పాపం చేస్తున్నారు, పాపపుణ్యాలను చూస్తున్నారు, అయ్యో పాపం అంటూ కాపాడుతూ ఉన్నారు. ఏ ఒక్కరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేరు అమ్మాజీ. చిన్నయ్య, దీక్షితులు గీతను బోధిస్తాడు. నేను ఆ గీతలో చెప్పినట్టు అంతా చేస్తున్నాను. కృష్ణదాసి కుటుంబం కృష్ణుడు చూపించిన మార్గంలో వెళ్ళగలదని నిరూపిస్తున్నాను. తిమిరం లేక వెలుగు లేదు, యుద్ధం లేక ప్రశాంతత లేదు, గొడవ లేక సామరస్యమూ లేదు, దుఃఖం లేక సంతోషమూ లేదు. క్షణంలో మనిషిని చంపే నాగుపావం విషం నుంచి ప్రాణాన్ని రక్షించే మందు తయారవుతోంది. ఈ మనోహరి సరసమే కాదు, చదరంగమూ ఆడుతుంది. నాకు పావుని చంపడమూ తెలుసు, అవసరమైతే దాన్ని కదలకుండా బంధించడమూ తెలుసని ఈ ఊరికి అర్థమయ్యేలా చేస్తాన్రా. వాళ్ళ అల్లుణ్ణి డబ్బాసకి గురి చేసింది ఎవరు? ఇల్లరికం తెచ్చుకున్న దీక్షితుల తండ్రి రుద్రమూర్తి. వాడు ఊరిని మోసగించి లక్షల కొద్దీ అప్పు చేసినప్పుడు అదిలించకుండా అడ్డు చెప్పకుండా వదిలేశారుగా. వాడు జైలుకి వెళ్లబోతున్నాడని డేవిడ్ ద్వారా కబురు చేసింది వాళ్ల కుటుంబంలోనూ అటువంటి మంచి మనిషి ఉన్నాడని, ఆ సందర్భంలోనైనా ఒకటవుతారనే సదుద్దేశంతోనేరా. అది ఆ దీక్షితులకి అర్థం కాలేదు. కోదండం జైలుకు వెళ్ళినప్పుడు కూడా కాపాడడానికి ఎవ్వరూ రాలేదు. ఆ అదును చూసుకుని వాళ్ళ మధ్య సమస్యలు లేవదీశారు మీరు. ఒప్పుకుంటారుగా? కాదు, తర్వాత తరం వాళ్ళ మనసుని నేను మార్చేశాను. సుందరం నన్ను అమ్మాజీ అని మనసారా పిలిచే బిడ్డ. ఇప్పుడు కోదండం ఎవరిని గౌరవిస్తాడు? మిమ్మల్ని. వాడి కొడుకు, ఇప్పుడు వాడి అల్లుడు నా పక్షానికొచ్చారు. 2 ఎత్తులు గెలిచాను. ఇక మీదట గెలుపెవరిదో ఓటమెవరిదో పోను పోను తెలుస్తుందిరా. వాళ్ళు తలుచుకుంటే ఓ దర్భగిల్లి వేసి ఓ మంత్రం చెప్పి నన్ను కట్టివేయగలవని దీక్షితులు అన్నాడుగా. నేను తలుచుకుంటే వాళ్ళకి తర్పణమే వదలగలను. ఎక్కడో ఎవరినో పాము కాటేస్తే ఉన్న చోటు నుంచే మంత్రం పెట్టి పవిట కొంగును కొంచెం చించి మా అమ్మమ్మ కట్టు వేస్తే అక్కడ విషం దిగిపోతుంది. పాము కాటికి మంత్రం తెలిసినది తను నాకు అది నేర్పించింది. పాము మెళుకువలు, శత్రువు నడవడిక, కదలికను బట్టే తెలుసుకోవడం చిన్నతనం నుంచే నేర్చుకున్నాను. నేను బొబ్బిలి మహారాజు గారికి అంతఃపుర నాయకుడు.
రాజతంత్రం నాకు వెన్నతో పెట్టిన విద్య లాంటిదని చెప్పాలి. ఈ మనోహరి ఏ పని చేసినా ఓ కారణం ఉండి తీరుతుందిరా. దేవత వచ్చినట్టు వీధిలో ఊరేగుతూ వస్తారు. మిమ్మల్ని చూసేవారి దృష్టిని బట్టే మీరు వారి పట్ల చూపే ప్రేమ ద్వేషం ఉండేవని నరసింహం తరచూ అంటుంటారు.